ఫ్రెండ్స్ ఈరోజైతే బెండకాయ 65 చేసుకుందామా. మరి కార్న్ పౌడరు, కారం, పొడి కారము, అలాగే ధనియాల జీలకర్ర పౌడరు, అలాగే ఉప్పు కలిపేసి ఒక అరగంట సేపు ఉంచానండి బెండకాయ ముక్కకు బాగా పట్టడానికి. ఇప్పుడు మూకుడు వేసుకుందామా. మరి ఆయిల్ వేడెక్కిందండి, పోపు వేసుకుందాం. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం. చిన్న మంట మీద వేగనివ్వాలండి. బెండకాయ ముక్కలు వేగాయి కదండి, కొంచెం ఉప్పు వేసి పిసికి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఇవి కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. నోటికి చాలా కమ్మగా ఉంటుందండి. ఇలాగైతే బెండకాయ 65 ఇలాగా ఆయిల్లో ములిగి తేలి ఫ్రై చేయకున్నానండి. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది అండి. ఎక్కువ ఆయిల్ శాతం లేకుండా ఆల్మోస్ట్ వేగిపోయిందండి. బాయ్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. బాయ్ అండి.